లోన్ కావాలని బ్యాంకు పోయినామనుకోర్రి ఏం పని చేస్తావు ఎంత జీతం వస్తుంది ఇంకేమైనా బ్యాంకులలో లోన్లు ఉన్నాయా ఉంటే అవి చక్కగా గడుతున్నారా లేదా అన్ని చూసినాక లోన్ ఇస్తారు ఇక కొందరేమో ఆ కాయిదాలు ఈ కాయిదాలు తెమ్మని చెప్పు తిప్పుడే తిప్పుతుంటారు అది మనసొంటి పేదోళ్లకు కానీ పెద్ద పెద్దోళ్లకు గవన్నీ ఏముండయుల్లో కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతులకు తెలవకుంటనే వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుంది. మరి ఇప్పుడెట్లా ఎరకైందంటే లక్షలోపు లోన్లన్నీ మాఫీ చేసింది కదా సర్కారు. రైతులకు టింగు టింగుమని మెసేజ్లు వచ్చినాయట. ఇదెక్కడి కథరో నేను బ్యాంకు ముఖమే చూడలే, నాకు లోన్ కట్టినట్టు మెసేజ్లు వస్తున్నాయని బ్యాంకుకు పోతే చక్కెర ఫ్యాక్టరీ బాగోతం బయటపడ్డది. ఎం తక్కువ 20 ఏండ్ల కాంచెలు ఇదే కథట. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసిన మీ పేర్ల మీద మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదే తీసినాము. గదన్నట్టు రైతులతోని కాగితాల మీద సంతకాలు ఫోటోలు తీసుకొని గీ బాగోతం నడిపిర్రన్నట్టు. దాదాపు 2500 మంది రైతులు నిజామాబాద్ బ్యాంకుల రుణం తీసుకురని తెలవడం జరిగింది. అందులో మొదటి విడతగా 400 మంది రైతుల రుణమాఫీ అయితే చెల్ మా పేరు మీద లోన్లు తీసుకునుడేంది, మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఈ యాజమాన్యం రైతుల పేరిట రుణమాఫీ అయిన డబ్బులను మింగేసినట్టు అనుమానం వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని. రైతులకు ఆసరైతానికి సర్కారు లోన్లు కడుతుంటే రైతులకు కాకుండా ఫ్యాక్టరీకి ఫాయిదా అవుతుందన్నట్టు. ఎంక్వైరీ చేస్తే ఎంత పైక మంది తేల్తది. ఇంకెన్ని కథలు బయటపడతాయో. ఇన్నొద్దులు లోన్లు మాఫీ చేయలే కాబట్టి ముచ్చట తెలవలే. ఇప్పుడు రుణమాఫీ కాకుంటే ఎల్లకాలం ఇట్లనే నడుచుపో.